హాయ్ పూకీస్. అరే నేనేమన్నాను, జస్ట్ పూకీ అన్నాను రా. ఏం తప్పేంటి? అరే అది సినిమా పేరు. నేను ఒక్కసారి అన్నందుకే ఇలా అంటున్నారు. మంచుల చెక్క చూడండి ఎన్నిసార్లు అనిందో. కాల్ సంబడి పూకి, ఇట్స్ టుడేస్ క్యూటీ అన్నట్టు. ఆమె ఎన్నిసార్లు అంటే తప్పులేదు, కానీ నేను ఒక్కసారి అంటేనే ఉలికి పడుతున్నారు పిల్లకాయలు. ముందు తెలుగులో పూకీ అనే టైటిల్ పెట్టిన ఆ పూకీగాడెవడు అని ఆలోచించారా? పెట్టిందే పూకీలో టైటిలు, మళ్ళీ దానికి తెలుగులో అర్థాలు, ప్రతిపదార్థాలు, నానార్థాలు కూడా చెప్తున్నారు. పూకీ అంటే క్యూటీ అని అర్థం వచ్చినప్పుడు అదే టైటిల్ పెట్టొచ్చు కదా, లేదంటే ముద్దుగా, ముద్దు ముద్దుగా అనే టైటిల్ పెట్టొచ్చు కదా. పూకీ అని ఎందుకు పెట్టారు? అది చెప్పరా ముందు గాడిద. ఏం జరుగుతోందిరా తెలుగు సినిమా ఇండస్ట్రీలో? మొన్నొకడు ఇలాగే అన్నాడు, ఇప్పుడు వీళ్ళేమో టైటిలే పూకీ అని పెట్టుకున్నారు. ఇలాగే వదిలేస్తే రేపు ఇంకొకడు వచ్చి తుల్లి అని పెట్టుకుంటాడు. ఈ పదం మనం సరిగ్గా పలక్కపోతే తన్నులు తింటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సినిమాకి వెళ్ళి ఇంటికి వస్తే మీ నాన్న ఎక్కడికి వెళ్ళావురా అని అడిగాడు అనుకో, పూకీ చూడ్డానికి వెళ్ళాను నాన్న అన్నావు అనుకో, పరిస్థితి ఏంటి? ఈ సినిమా ఫ్యామిలీతో చూడడం కాదు, టైటిల్ చెప్పినా కూడా దయా దాక్షిణ్యం లేకుండా ఫ్యామిలీ నుంచి తరిమేస్తారు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. అక్షరం మిస్ అయితే అల్ల కల్లోలం జరిగిపోతుంది. ఈ సాంబారమన్నలకి ఎంత కండకావరమో చూడండి. లోకల్ టైటిల్స్ని యథాతథంగా వట్టయాన్, తెంగలేన్, పూకీ అని తెలుగు ఫాంట్స్లో టైప్ చేసి మన మీదకి వదిలేస్తున్నారు. ప్రమోషన్లు చేయకపోయినా, తెలుగు టైటిల్స్ పెట్టకపోయినా మనం ఆ సాంబార్ నాకితే ఇంతకంటే పాచిపోయిన సాంబారే మన ముఖం మీద కొడతారు. మన సినిమాలకి సాంబార్ బ్రోస్ కనీసం థియేటర్లు కూడా ఇవ్వరు, కానీ ఇక్కడ వాళ్ళ సినిమాలకి మన తెలుగు సినిమాల కంటే ఎక్కువ థియేటర్లే ఇస్తారు డిస్ట్రిబ్యూటర్లు. మన హీరోల సినిమాలు అక్కడ దేకను కూడా దేకరు, కానీ మన వాళ్ళు మాత్రం ఆ పాచిపోయిన సాంబార్ కోసం ఎగబడుతుంటారు. అందుకే వాళ్ళకి మన పైన, మన భాష పైన కనీస రెస్పెక్ట్ కూడా ఉండదు. అందుకే వట్టయాన్, తెంగలేన్ అని టైటిల్స్ పెట్టి ఇప్పుడు ఏకంగా పూకీ అని పెట్టారు. అంటే తెలుగోళ్ళు ఎర్రి పూకీలనే కదా అర్థం. సరే, వాళ్ళకంటే భాషాభిమానం, మన పైన దురభిమానం అనుకుందాం, కాసేపు అనుకుందాం. ఆ సినిమాని కొన్న మన వాళ్ళకి ఏమైంది? పూకీ అంటే వాళ్ళ భాషలో కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మన భాషలో బూత్ అయిపోయే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? పదం పలకడానికే సమాజంలో ఎబ్బెట్టుగా ఉన్నప్పుడు దాన్ని మార్చుకోవడం అనేది నాగరికత కలిగిన మనిషికి ఉండాల్సిన మినిమం కామన్ సెన్స్. నీకు లేదు, ఖచ్చితంగా నీకు లేదు. మనకి తమిళ వాళ్ళకి ఇదే డిఫరెన్స్. మనకి డబ్బులు ఇస్తే చాలు సిగ్గు శరం అన్నీ మర్చిపోతాం, ఏదైనా చేస్తాం, ఆత్మ గౌరవాన్ని కూడా తాకట్టు పెడతాం. అదే తమిళ వాళ్ళు అనుకో, భాషలో ప్రాసలో తప్పు కనిపించిందంటే తరిమేస్తారు. మనకు అలాంటివి ఏమీ లేవు. ఈ సెన్సార్ వాళ్ళు కూడా ఈ టైటిల్ చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఇలాంటి టైటిల్స్ వచ్చినప్పుడే వాళ్ళకు కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది అనుకుంటా. ఆ పూకీ అనే టైటిలే చండాలంగా ఉంటే దానికి మంచు లచ్చక్క ఎక్స్ప్లెనేషన్ ఒకటి. ఇప్పటికే తెలుగు భాష నాకిపోయింది. మింగడం, గువ్వలో పెట్టుకో, సామాన్లు, ఈ పదాలన్నీ కూడా వాడుక భాషగా మారిపోయాయి. ఇప్పుడు మంచు లక్ష్మక్క దయ వల్ల పూకీ అనే పదాన్ని కూడా వాటి పక్కన ఒక చాప వేసి కూర్చోబెడతారు మన జనాలు. కాల్ సంబడి పూకి, ఇట్స్ టుడేస్ క్యూటీ అన్నట్టు. ఇంకా నయం, అందరం ఎర్రి పూకీలమే అని లేదు. ఈమెకి తెలుగే సరిగ్గా రాదు, వేరే లాంగ్వేజ్ పదాలకి తెలుగు అర్థం చెప్తోంది. మా తల్లే, ఆ అడిగిన వాడు కూడా బాగానే అడిగాడు. ఈమె చదువుల తల్లి సరస్వతీదేవి అనుకున్నాడేమో. మన అమృత భాషని గౌరవించకపోయినా పర్లేదు, కానీ ఇలా అగౌరవపరచకుండా ఉంటే చాలు. తెలుగు వాళ్ళ పరువు బజార్ పాలు చేయకండి. ఏ సినిమాకి వెళ్తున్నావు, ఏ సినిమా చూసావంటే చెప్పడానికి, వినడానికే చండాలంగా ఉంది. సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, సమాజానికి మంచి సందేశం, మంచి సంస్కారాన్ని కూడా ఇస్తుంది సినిమా. మాయా బజార్ లాంటి గొప్ప సినిమాలు తీసిన తెలుగు ఇండస్ట్రీని బూతు బజార్ చేస్తున్నారు. మరి ఈ పూకీ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ పూకీని చూడాలనుకుంటున్నారా లేదా? కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.